వర్కింగ్ ప్లేస్ లేదు, ఏ ప్లేస్ లేదు, ఎక్కడైనా సరే అమ్మాయికి సేఫ్టీ లేదు. అమ్మాయిలు ఒక రేంజ్ లో బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న టైము మళ్ళీ 1847కి వెళ్ళిపోతే సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. కాలేజీల్లో స్కూల్స్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్న పేరుతోటి డాన్సులు ఏం పాటలు వేస్తున్నారండి. గూగుల్లో వెతికానంటారు చాలా మంది. 5 సార్లు ఒక స్పెల్లింగ్ కొట్టండి, రాంగే కొట్టండి. పేపర్లో కనపడని న్యూస్ దాకా రానివి మారుమూల గ్రామాల్లోనూ చిన్న చిన్న నగరాల్లోనూ కూడా చాలానే జరిగింది. టీనేజ్కి రాగానే పేరెంట్స్కి ఒక రకమైన భయం వస్తుంది కదా మేడం. ఇప్పుడు మనసే మంచిగా లేకపోతే, స్వచ్ఛంగా లేకపోతే ఏ మురికి పని చేయడానికైనా ఎవరికి అభ్యంతరం ఉండదు. అందుకే మనసు స్వచ్ఛంగా ఉండాలి. మెట్రోస్లోను, బస్ స్టాండ్లోను అన్ని చోట్ల ఈ తరం పిల్లలు ఇంతే, ఈ కాలం పిల్లలు ఇంతే అని అంటున్నారు. కాలం మారిపోయింది అన్నదాన్ని నేను యాక్సెప్ట్ చేయను. కాలం ఎక్కడ మారింది, అదే 24 గంటలే ఉంది. కాకపోతే ఆ 24 గంటల్ని మనం ఎలా ఉపయోగించుకుంటాం అన్న దాంట్లో సమాజం పరిస్థితి ఆధారపడింది. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్న పిల్లల నుంచి నేర్పించాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం. ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి దాదాపు 10-12 సంవత్సరాలుగానే ఉంది, అంతకుముందు లేదు. మరి అంతమంది పిల్లలు బాగానే ఉన్నారు కదండి. చెప్పకపోయినా ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎక్కడ టాపికే వచ్చేది కాదు మేడం. ఇప్పుడు ప్రజెంట్ స్కూల్స్లో, కాలేజెస్లో, సొసైటీలో, పేరెంటింగ్లో కూడా బాగా చూస్తున్న విషయం, ఒక రకంగా మంచి విషయమని అనుకోవచ్చు. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ చిన్నపిల్లల నుంచి నేర్పించాలి అని చాలా వీడియోస్ చూస్తున్నాం. పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ అయి ఉండడం వల్ల బాగా నేర్పిస్తున్నారు. డ్రెస్సింగ్లో కూడా చిన్నపిల్లలప్పుడు డ్రెస్ ఇట్లా వేసుకోవాలమ్మా, పైకి వస్తే మీరు ఇందాక చెప్పినట్టు మోకాళ్ళ కిందకి కాకుండా కిందకి వేసుకోవాలి, పైకి వస్తే సరి చేసుకోవాలి, ఇవన్నీ నేర్పిస్తున్నారు. హార్ట్ఫుల్లీ ఇది చాలా మెచ్చుకోదగ్గ విషయమే. కానీ మాకు రెండో కోణం కూడా ఉంది మేడం. ఇది ఎంతవరకు కంటిన్యూ చేస్తున్నారు, ఆ తర్వాత ఏం జరుగుతుంది, మరి ఆ జరుగుతున్న మార్పుల్ని పేరెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇది చాలా భయంకరమైన టాపిక్. ఇప్పుడు మీరు హార్ట్ఫుల్గా ఎంకరేజ్ చేయాల్సిన విషయం అన్నారు కదా. ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి దాదాపు చెప్పాలంటే మ్యాక్సిమం మోస్ట్ ఒక 10-12 సంవత్సరాలుగానే ఉంది, అంతకుముందు లేదు. మరి అంతమంది పిల్లలు బాగానే ఉన్నారు కదండి. చెప్పకపోయినా ఈ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి ఎక్కడ టాపికే వచ్చేది కాదు కదా. అసలు ఆ పదాలే వాడలేదు పిల్లల దగ్గర, సమాజంలో వాడలేదు. అసలు ఆ బ్యాడ్ టచ్ అన్న పదాన్ని స్కూల్లో ఎప్పుడు వాడలేదు. ఇప్పుడు ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే సొసైటీలో విపరీత పరిణామాలు చూస్తున్నాం కదా మేడం. 3 ఏళ్ల పిల్ల, 2 ఏళ్ల పిల్ల, మొన్న రీసెంట్గా కూడా న్యూస్లో చూసాం 9 ఏళ్ల పిల్ల స్కూల్లో, ఆ పిల్లకేమో 9 ఏళ్ళు, వాడికేమో 12-13 ఏళ్ళు. మరి ఇలాంటి విపరీతాలు కనిపిస్తున్నాయి కాబట్టి చెప్పాల్సి వచ్చిందేమో. అంతకుముందు కూడా స్కూల్లో చెప్పేవాళ్ళు. ఎలా చెప్పేవాళ్ళు అంటే, టేక్ యువర్ హ్యాండ్ డిస్టెన్స్ అండ్ టాక్ టు ద అదర్స్ అని చెప్పేవాళ్ళు. ఇట్స్ నాట్ అబౌట్ బ్యాడ్ టచ్, దిస్ ఈజ్ ఇండైరెక్ట్లీ దట్ ఓన్లీ. ఇప్పుడు మాట్లాడేటప్పుడు దూరంగా నుంచి మాట్లాడమ్మా అని చెప్పేవాళ్ళు కదా. అవును. ఓకే, ఇప్పుడు మీరు చెప్పారు కదా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ గురించి చిన్నపిల్లలు చెప్తున్నాం, బాగానే ఉంది. అసెంబ్లీ గ్రౌండ్లో నుంచినప్పుడు కాలేజెస్లో కానీ హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుంటారు. ఎందుకు హ్యాండ్ డిస్టెన్స్ తీసుకుంటారంటే అక్కడ డెఫినెట్లీ టచ్ అవ్వరు. ఇప్పుడు లెక్చరర్స్తో మాట్లాడేటప్పుడు, టీచర్స్తో మాట్లాడేటప్పుడు, పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు, తెలిసిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎంత దూరంలో నుంచుని మాట్లాడాలి అన్న సెన్స్ ఇద్దరికీ ఉండాలి కదా. మాట్లాడుతున్న వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి, వినే వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి ఇద్దరికి మధ్యలో ఒక డిస్టెన్స్ మెయింటెనెన్స్ అనేది ఉండాలి. డిస్టెన్స్ మెయింటైన్ చేయటం అంటే బంధువుల్ని దూరంగా ఉంచటం కాదు కదా. మాట్లాడే వాళ్ళకి ఒక దూరం. ఫస్ట్ సైంటిఫికల్లీ ఆరోగ్యకరమైన విషయం, మొన్ననే ప్రపంచం అంతా తల్ల కిందులేసి వచ్చింది కరోనా వల్ల. కరోనా గురించి ఇప్పుడు మాస్కులు వేసుకోవడం కాదు కదా. నువ్వు ఎంత హైజీనిక్గా ఉన్నప్పుడు ఎంతమంది మురికి మాస్కులు వేసుకుని పోయే వాళ్ళు కూడా ఉన్నారు. నేనంటాను ఇప్పుడు మాస్క్ ఉపయోగం ఏముంది, అంత మురికి పట్టిపోయిన మాస్క్ని వేసుకుంటే నీకు ఇంకేమన్నా కొత్త జబ్బులు నువ్వు పని కనిపెడుతున్నావో, నీ వల్ల ఇంకా మిగిలిన వాళ్ళకి వస్తున్నాయో అంట. నేను ఇప్పుడు మాస్క్ వేసుకోవడం కాదు, ఎంత శుభ్రమైన మాస్క్ వేసుకుంటాం అన్నది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు వాళ్ళకి అది చెప్తున్నాం కదా. ఆ తర్వాత ఒక 12 years బ్యాక్ సంగతి ఇందాక చెప్పాను కదా. 12 years బ్యాక్ స్కూల్లో బాయ్స్ గర్ల్స్ని మిక్స్ చేసి కూర్చోబెట్టేవాళ్ళం. అవును. మిక్స్ చేసి కూర్చోబెట్టినప్పుడు మాకెప్పుడు సమస్య రాలేదండి. పేరెంట్స్ అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు మీరు కలిపి కూర్చోబెడుతున్నారు అనేసి. అల్లరి చేయరేమో అనుకున్నా. నో డౌట్ పిల్లలు అల్లరి చేయడం అనేది వాళ్ళ జన్మ హక్కు, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు చెయ్యాలి కూడా, యాక్టివ్గా ఉంటారు. ఎక్కువ అల్లరి చేసే పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారు. రోడ్ కాలేజ్ అయినా కానీ, స్కూల్ అయినా కానీ మల్టిపుల్గా వాళ్ళ బ్రెయిన్ ఆలోచిస్తుంది. సో లెట్ దెమ్ బీ హ్యాపీ. అయితే నేనేమంటాను, అల్లరి చేయండి కానీ అల్లరి పాలు కావద్దు. కానీ ఇప్పుడు అల్లరి ఎలా చేస్తున్నారు పిల్లలు, అసలు అల్లరి చేయడం అంటే మర్చిపోయారు, న్యూసెన్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళు చాలా దరిద్రం చేస్తున్నారు అల్లరి అనే పేరుతోటి. క్లాస్లో కూర్చొని ఒకే బెంచ్లో కూర్చున్నప్పుడు ఒక పేరెంట్ వచ్చి మమ్మల్ని అబ్జెక్ట్ చేశాడు.
ఏం చెప్పాడంటే అమ్మాయి వాళ్ళకి ఏం కంప్లైంట్ ఇచ్చిందంటే మీరు అలా కలిపి కూర్చోబెట్టారు, మా అమ్మాయి ఇబ్బంది పడుతోంది అన్నాడు. నేను వెంటనే ఆ అమ్మాయిని ఒక క్వశ్చన్ అడిగాను. వెనక బెంచి వాడు కానీ పక్క కూర్చున్న వాళ్ళు కానీ నిన్ను ఏమైనా డిస్టర్బ్ చేస్తారా, మిస్బిహేవ్ చేస్తున్నారా? ఒకవేళ అదే జరిగితే నీకు షూ ఉన్నాయి కదా కాళ్ళకి, ఇమీడియట్లీ తీసి ఆ షూతో మొహం పగలగొట్టేసి వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. యు బీ ఇన్ దట్ స్టేజ్, ఆ పొజిషన్లో నువ్వు ఉండు ఎప్పుడు కూడా. బీ స్ట్రాంగ్. బీ స్ట్రాంగ్. ఇప్పుడు కూర్చున్నందు వల్ల తప్పేం కాదు కదా. రేపు కాలేజ్కి వెళ్తావు, వాళ్ళ నాన్న కాదండి మా అమ్మాయి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది అన్నాడు. ఏమన్నా మిస్బిహేవ్ చేశారా అంటే అమ్మాయి లేదు మేడం ఎవరు ఏం చేయలేదు, ఇట్స్ వెరీ డీసెంట్ బాయ్స్, మంచి వాళ్ళు అలా ఏం చేయలేదు కదా. మరి ఇంకా ఇబ్బంది ఏంటి నీకు? అది కో ఎడ్యుకేషన్ స్కూల్ కదా. దేనికోసం కూర్చోబెట్టారంటే అబ్బాయిల అల్లరి కంట్రోల్ చేయడం కోసం కూర్చోబెట్టారు. ఓకే. ఆ ఇన్ఛార్జ్ తీసుకున్న స్టెప్ ఏంటంటే అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. నేను అమ్మాయిని వెళ్ళిపోమన్నాను, అమ్మాయి ఏమీ ఎక్కడ ఏ కంప్లైంట్ ఇవ్వలేదు, ఏ బాయ్స్ గురించి ఇవ్వలేదు. మరి కారిడార్లో బ్రేక్ టైంలో అందరూ బాగానే తిరుగుతున్నారు, అప్పుడు ఎక్కడ దూరంగా ఉన్నారు? అమ్మాయిలు విడిగా అబ్బాయిలు విడిగా ఏం వెళ్ళట్లేదు. ఒకేసారి లంచ్ బ్రేక్ వస్తుంది, ఒకేసారి గేమ్స్కి వెళ్తున్నారు, ఒకేసారి ప్రాక్టికల్స్కి వెళ్తున్నారు, ల్యాబ్కి వెళ్తున్నారు. క్లాస్ రూమ్ నుంచి బయటకు అందరూ ఒకేసారి వస్తున్నారు కదా. అప్పుడు మరి ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉన్నారు కదా, ఇక్కడే తేడా రాలేదు కదా. బెంచ్లో కూర్చున్నప్పుడు డెఫినెట్లీ రాదు, ఎందుకంటే టీచర్ ఉంటుంది కాబట్టి. సో ప్రాబ్లం ఏంటంటే అలా కూర్చోబెట్టడం ఆడపిల్లలు కొంచెం ఇబ్బంది కదండి అన్నాడు ఆయన. నేను ఇది అన్నెసరీ థింకింగ్ ఏమో ఒకసారి ఆలోచించండి అన్న. రేపు కాలేజ్కి వెళ్తుంది, అక్కడ సపరేట్గా కూర్చోరు, వాళ్ళ ఇష్టం, ఎవరికి నచ్చిన జగన్ వాళ్ళు కూర్చుంటారు. అప్పుడు ఎవరు కాదనరు, మీరు కూడా అడగరు, నీ పక్కన ఎవరు కూర్చున్నారు మీరు కూడా అడగరు. అమ్మాయి చెప్పదు అసలు. అది వేరే విషయం. సెకండ్ థింగ్, రేపు ఆఫీస్కి వెళ్తుంది, అక్కడ ఆడవాళ్ళకని సపరేట్గా లేవు కదండి. గర్ల్స్ స్కూల్ ఉన్నా కూడా అక్కడ కొంతమంది మేల్ స్టాఫ్ ఉంటున్నారు కదా. అవును. సో ఎవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరిని ఎలా ఫేస్ చేస్తున్నాం అన్నది మన మనస్తత్వం మీద ఆధారపడి ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, అప్పుడు ఏం చేస్తారు మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఇది అనవసరంగా అమ్మాయి వయసు ఎంత, ఆఫ్టర్ ఆల్ 14 years. ఇప్పుడు మీరు అమ్మాయికి ఒక ఇది చేస్తున్నారు అంటే మీరు ఒకటి ఇంజెక్ట్ చేస్తున్నారు, అబ్బాయిలతో కలిసి కూర్చోకూడదని. దెన్ రేపు నెక్స్ట్ ఫ్యూచర్ ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం లేదు, దే ఆర్ 100% దే ఆర్ పర్ఫెక్ట్ అండ్ వెరీ గుడ్. కానీ ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తే హౌ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ అన్నది అమ్మాయికి నేర్పించాలి. అందుకే చెప్పాను అమ్మాయికి, తేడాగా ఎవరైనా బిహేవ్ చేస్తే రిమూవ్ యువర్ షూ అండ్ హిట్ ఆన్ దేర్ ఫేస్. వాళ్ళ పేరెంట్స్ వస్తే నేను చూసుకుంటాను, డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పిల్లలు కానీ ఆయన తర్వాత అప్పుడు అర్థమైంది ఆయనకి, అసలు మీ అమ్మాయికి ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎందుకు వచ్చింది అడగండి అన్న. నేను పేరెంట్ క్రియేట్ చేశారు. కాదు అమ్మాయి నాకు ఇబ్బందిగా ఉందంటే అసలు ఏ విషయంలో ఇబ్బందిగా ఉంది? వాడు నిన్ను ఏం చేయట్లేదు, నీ పక్కన కూర్చున్న బాయ్స్ ఎవరు, దే ఆర్ వెరీ డీసెంట్, అప్పుడు నీకు ఇబ్బంది ఏంటి అంటే యు ఆర్ ఇమాజినింగ్ అన్నెసరీ థింగ్స్. ఇక్కడ మీకు మైండ్ సెట్ అర్థమైందా? యు ఆర్ ఇమాజినింగ్ అన్నెసరీ థింగ్స్. ఇప్పుడు ఇదే మైండ్ సెట్ అమ్మాయి పెరిగితే ప్రతి వాళ్ళ మీద ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంటుంది, నెగటివ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదంటే అమ్మాయి రేపు తర్వాత ఏదైనా డేంజర్లో కూడా పడిపోవచ్చు కదా. సో ఇలాంటి కౌన్సిలింగ్ డెఫినెట్లీ పిల్లలకు అవసరం. ఇది ఫ్రమ్ ద పేరెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ ఫ్రమ్ ద స్కూల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే ఇది రెండు కనుక ఒక మెచ్యూరిటీ లెవెల్కి ఒక ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిందంటే రేపు కాలేజ్కి వెళ్ళిన తర్వాత, కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి కాలేజీలో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ వాళ్ళ బిహేవియర్లో డెఫినెట్లీ ఒక రెస్పెక్టివ్ బిహేవియర్ మనం చాలామందిని చూస్తాం, ఎంత రెస్పెక్ట్గా బిహేవ్ చేస్తాం. వాళ్ళు ఏమన్నా దానికోసం ప్రత్యేకమైన కోర్స్ చేశారండి? ఇప్పుడు తప్పు అని ఒప్పుకున్నారు వీళ్ళిద్దరూ, వాళ్ళు ఏమైనా కోర్స్ చేశారా? వాళ్ళ మనస్సాక్షి అంటోంది, వాళ్ళ బ్రాటప్ అలాంటిది, వాళ్ళ సంస్కారం అలాంటిది, వాళ్ళ అమ్మ నాన్న పెంచిన పద్ధతి అది. దానికోసం డిగ్రీలు ఏమి ఉండవు కదా. ఇప్పుడు ఈ విషయం పేరెంట్స్ టీచర్స్ పెరిగే వయసులో ఉన్న పిల్లలు అందరూ ఆలోచించాల్సిన విషయమే. దాన్ని మరీ ఎక్కువగా ఇంజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం ఎలాగా అనేది కనుక మనం ఫస్ట్ నుంచి గైడ్ చేయగలిగితే ఏ ప్రాబ్లం లేదంటారు. ఇప్పుడు 10-12 ఏళ్ల క్రితం నుంచి తెలుసుకున్న గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇప్పుడు కాలేజీకి వెళ్ళాక ఏం చేస్తారు, పెట్టే రీల్స్ అలాంటివే కదా. ఇప్పుడు మరి అక్కడ వాళ్ళకి తెలియట్లేదా బ్యాడ్ టచ్ అదని? ఇంట్లో అమ్మ చెప్పింది, పక్కింటి అంకుల్ ఆంటీ వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు చెప్తున్నారు, మంచిగా ఉన్నారు చెప్పారు, స్కూల్లో కౌన్సిలింగ్స్ చేస్తున్నారు, దానికోసం ప్రత్యేకించి బొమ్మను చూపించి డెమో కూడా చూపిస్తున్నారు కదా. అవును. మరి వీళ్ళే టీనేజ్కి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే అందరూ ఉన్నారని కాదు, కొంతమంది వాళ్ళు రీల్స్ చేసి స్కూల్ యూనిఫామ్లో ఛానల్లో పెడుతున్నారండి. యూట్యూబ్ వాడు ఎందుకు అది సొసైటీకి ప్రపంచంలో ఇప్పుడు మన దేశమే కాదు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అలాంటి రీల్స్ని? ఒక మంచి విషయం పెట్టినప్పుడు దాన్ని ప్రమోట్ చేయొచ్చు కదా. సో వాళ్ళలో అంటే ఇప్పుడు పేరెంటింగ్లో మీరు చెప్పినట్టు పేరెంటింగ్లో కూడా ఓవర్ థింకింగ్ పెరిగినప్పుడు వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కానీ దాని ఇంపాక్ట్ కూడా యూత్ మీద ఉంటుంది. చెప్పాలి, చెప్పకపోయినా అట్లీస్ట్ వాళ్ళని ఒక ప్రాపర్ వేలో పేరెంటింగ్ చేస్తే
మనం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూడకుండా తలదించుకుని రోడ్డు మీద వెళ్ళమ్మా అని చెప్పొద్దు. తేడా వస్తే ఏం చేయాలో చెప్పండి అంటున్నాను నేను. ఎగ్జాక్ట్లీ మేడం. పెప్పర్ స్ప్రే పెట్టుకుని ఎన్నాళ్ళు నడుస్తారండి? వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.